శ్యామ, పూజ మొదలు పెట్టేశావా? ఇంకా లేదు వదినా, ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాను. రండి కూర్చోండి. సరే పిల్లలు అలా కూర్చోండి. ఇదేంటత్తా, మీ వినాయకుడు కలర్ఫుల్ గా లేడు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడు చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు తెలుసా? రాజా, గణపతికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆర్టిఫిషియల్ రంగులు ఇష్టపడడు. ప్రకృతిలో సహజంగా దొరికే వాటితోనే గణపతిని పూజిస్తే ఆయనకి ఇంకా ఇష్టం. ఆయనకి అలాగే ఇష్టం కాబట్టి మనం అలాగే పూజ చేయాలి. స్వామి వినాయక, మా అత్తయ్య మామయ్యలు మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్నాము. వాళ్ళు ఎంతో ఉన్నతంగా బతికారు. ఈ రోజు మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మాతో పాటే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ప్రశాంతత. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి స్వామి. గణపయ్య, నేనెన్నో మాటలన్నా కూడా మమ్మల్ని తప్పుబట్టకుండా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా భావిస్తుంది శ్యామ. నా కొడుకుని దైవంగా భావిస్తుంది. వాళ్ళిద్దరికీ ఏ కష్టాలు రాకుండా వాళ్ళు మొదలుపెట్టిన బిజినెస్ సక్సెస్ అయ్యేలా నువ్వే చూడాలి స్వామి. గణేష, నా జీవితంలో నేను దేవుడు ఉన్నాడని నమ్మడం అనేది శ్యామ నా జీవితంలోకి వచ్చాకే మొదలైంది. మాకు ఎన్ని కష్టాలొచ్చినా గాని నా ప్రతి కష్టంలోనూ శ్యామ నాకు అండగా నిలబడి ధైర్యం చెప్తూ వస్తుంది. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేలా చూడు స్వామి. మా పిన్ని నన్ను బాగా చూసుకునేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, అన్ని సబ్జెక్టుల్లో నేనే ఫస్ట్ వచ్చేలా చూడు. ఇది నీదే బాధ్యత. లేదంటే నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి మా మిస్ నన్ను అందరి ముందు అవమానిస్తుంది. ఆ బంటిగాడి కంటే నాకే ఎక్కువ మార్కులు వచ్చేలా చూడు స్వామి. ఏంటి రాజా, మనసులో కోరుకోవాల్సింది బయటికి కోరుకుంటున్నావు? అయ్యో, నేను బయటికి అనేసానా? అవును, నువ్వు బయటికి అనేసావు. బంటి కన్నా ఎక్కువ మార్కులు రావాలి అన్నావు. బంటి ఎవరు? బంటి నా క్లాస్మేట్ అత్తా. నువ్వు అతని కంటే ఎక్కువ మార్కులు రావాలి అనుకుంటున్నావు, అంతే కదా? అవునత్తా. ఓం గం గణపతే నమః అంటూ నువ్వు మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థించావనుకో, నీకు బాగా చదువొస్తుంది. బంటి కంటే నాకు బాగా చదువు వస్తుందా? తప్పకుండా వస్తుంది. శ్యామ శ్యామ, పిల్లలు ఇక్కడ తినడానికి మొహమాట పడతారు. ఏమనుకోకుండా నాకు ఆ ప్లేట్లో పెట్టివమ్మా, ఇంటికి తీసుకెళ్లి పెడతానే. అలాగే వదినా. పల్లవికి రాజాకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అమ్మా. ఇంకొంచెం పెట్టమ్మా. పూజ బాగా జరిగింది. వెళ్ళొస్తామే. వస్తాం. ఉంటాం పెద్దమ్మా. వస్తాను పెద్దనాన్నగారు. పదండ్రా, పదండి. శ్యామ, ఈవిడ మరీ పిసినార్లా ఉందే. కొంతమంది అంతే అత్తయ్య గారు. వాళ్ళకి ఉన్నదానికన్నా బయట వాళ్ళ దానికే ఎక్కువ ఆశపడతారు. ఈవిడ కూడా అలాంటిదే. స్వామి,
ఇదేంటి? వాళ్ళు సర్వనాశనం అవ్వాలని కోరుకోగానే వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయేంటి? అంటే నా కోరిక తీరదా? వాళ్ళు సర్వనాశనం కారా? వాళ్ళు హ్యాపీగా ఉంటారా?